పుణ్యక్షేత్రం. తిరుపతిలో కనకదాసు గారు వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు కాబట్టి, వాగ్గేయకారుడు కాబట్టి, కర్ణాటక మన తిరుపతి పుణ్యక్షేత్రం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు 14 కోట్ల మంది కురబ సముదాయం ఉంది. 14 కోట్ల మంది వాగ్గేయకారుడు కాబట్టి, ఆయన వెంకటేశ్వర స్వామికి ప్రియభక్తుడు కాబట్టి ఆయన్ని పెడితే అక్కడ దర్శించుకుంటారని చెప్పని పెడుతున్నాం తిరుపతిలో. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు వాగ్గేయకారుడు భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ అక్టోబర్ 5వ తారీఖున జరుగుతుంది. ఈ విగ్రహానికి రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ సవితమ్మ మేడం గారు విగ్రహ ఆవిష్కరణకు స్పాన్సర్ చేశారు. వాళ్ళ ఫాదర్ రామచంద్ర రెడ్డి గారు ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ జ్ఞాపకార్థం విగ్రహావిష్కరణకు విరాళాలను ఇచ్చి చేస్తున్నారు. కాబట్టి తిరుపతిలో మన మొట్టమొదటిసారిగా కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి కర్ణాటక రాష్ట్ర కురుబ ప్రజలు, భక్తులు అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి బస్సుల్లో, ట్రైన్లో, సొంత వెహికల్స్లో వచ్చి కనకదాసు అక్టోబర్ 5వ తారీఖున జరుగు కనకదాసు విగ్రహావిష్కరణ మహోత్సవానికి అందరూ రావాలని తిరుపతి విగ్రహావిష్కరణ కమిటీ మెంబర్గా విజ్ఞప్తి చేస్తున్నా. ತಿರುಪತಿ ತಿಮ್ಮಪ್ಪನಿಗೂ ಭಕ್ತ ಕನಕದಾಸರಿಗೂ ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧವಿರುವುದು ಇತಿಹಾಸದಲ್ಲಿ ಐಹಿತ್ಯವಾಗಿರುವುದು ಎಷ್ಟೋ ಜನಕ್ಕೆ ತಿಳಿಯದೇ ಇರುವುದು ಮತ್ತು ತಿಳಿದಂತಹ ಮಹನೀಯರು ಇತರೆ ಸಮಾಜಕ್ಕೆ ತಿಳಿಸದೇ ಇರುವುದು ಒಂದು ದುರ್ದೈವವೇ ಸರಿ. ಹಾಗಾಗಿ ಇನ್ನು ಮುಂದೆಯಾದರೂ ನಮ್ಮ ಕುರುಬ ಸಮಾಜಕ್ಕೆ ಇದರ ಅರಿವನ್ನು ಮೂಡಿಸಲು ತಿರುಮಲೆಯಲ್ಲಿ ದಿನಾಂಕ 5/10/2025 ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಭಕ್ತ ಕನಕದಾಸರ ಭಕ್ತವೃಂದದ ಎಲ್ಲ ಪದಾಧಿಕಾರಿಗಳು ಕನಕದಾಸರ ಪ್ರತಿಮೆಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಲಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕದ ಸಮಾಜದ ಬಂಧುಗಳು ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿಕೊಡಬೇಕಾಗಿ ಕೋರಿಕೆ.